హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ చేస్తున్నానండి. ఇలా గనక చేసి పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టేస్తే ఫుల్గా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోని క్విక్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా రైస్ని కుక్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. రైస్ని అయితే పొడిగా చేసుకోవాలా. పొడిగా చేసుకోవాలంటే వాటర్ 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకొని అందులో ఒక 1 స్పూను ఆయిల్ యాడ్ చేసి ఉడికించుకుంటే కనుక మనకి రైస్ అనేది పొడిగా వచ్చేస్తుంది. సో ఇలా రైస్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా చెక్క, లవంగా యాడ్ చేయాలండి. అలాగే 2 రెడ్ చిల్లీని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం దూరగా ఫ్రై అయిపోవాలా. చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేశానండి. ఈ ఫ్లేవర్ అయితే రైస్కి పడుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో అలాగే 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటమంటున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ కలర్ గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. సో ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న 4 టమాటాలను యాడ్ చేశానండి. టమాటాలు ఇలా కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పోపుకైనా వేసుకోవచ్చు అండి. అలాగే దీంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేశాను. అలాగే కొద్దిగా అల్లంను కూడా యాడ్ చేశానండి. ఈ అల్లంను ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసేసి అందులో అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి. అది మీ ఆప్షనల్ అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇది మెత్తని ప్యూరీగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో ఇలా టమాటాస్ని మిక్సీ పట్టుకోవడం వల్ల ఫాస్ట్గా అయిపోతుందండి. అలాగే రైస్కి కూడా కలర్ చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫాస్ట్గా కూడా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది కదా. సో చూడండి ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఈ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. మీకు కారం తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మిర్చి ఎక్కువ తీసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇలా ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిచ్చాక టమాటాస్ని మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని అంతటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతటినీ ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ మధ్యలో కలుపుకుంటూ టమాటా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగంటకుండా స్లోగా ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇదంతా ఫ్రై అయిపోయిందండి. ఇక్కడ ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలా. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసిన తర్వాత అంతటినీ ఒకసారి కలుపుకోవాలా. అంటే దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా చేస్తేనే రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. మరీ లూజ్గా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. సో దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఫ్రై అవుతుండగా దీనికి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి ఈ కారం అడ్జస్ట్ చేసుకోవాలా. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇలా మసాలా పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత అందటినీ ఒకసారి కలుపుకోవాలా. ఇలా దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గర పడే వరకు ఉంచుకోవాలండి. సో చూడండి ఇక్కడ ఈ స్టేజ్లో ఉంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు దీనికి మనం చల్లార్చుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ని యాడ్ చేసుకొని అందటినీ ఒకసారి కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా రైస్ ఐటమ్స్ చేసుకోవాలి అన్నప్పుడు సపరేట్గా వైట్ రైస్ చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. రైస్ అనేది పొడిగా వచ్చేస్తుంది, బాగుంటుంది. సో ఇలా అంతటినీ కలుపుకోవాలండి. కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా కలుపుకున్నాం కదా, ఇంతేనండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇంతేనండి. ఇప్పుడు ఒకసారి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది. చూడండి చాలా సింపుల్గా ఉంది కదా, క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇలా కనుక చేసి పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టినట్టయితే వాళ్ళు ఇష్టంగా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఫుల్‌గా తినేసొస్తారు. ఎప్పుడైనా టైం లేదనుకున్నప్పుడు, అలాగే ఫాస్ట్‌గా అయిపోవాలన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే సరిపోతుందండి. టేస్టీగా ఎంజాయ్ చేసేయొచ్చు. సో ఇదండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.